అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది. వచ్చిన రోజు ఈ పార్టీ కాంగ్రెస్ వశమే ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అక్కడి నుంచి 5 ఏళ్ళు ఉద్యమ నేపథ్యంలో దీన్ని లేపి కేసీఆర్ గారి సారథ్యంలో 2014 వచ్చేసరికి కూడా 2004 టికెట్ రాని పరిస్థితి మళ్ళీ ఇక్కడ కల్పించే ప్రయత్నం చేసిన కొంతమంది. ముఖ్యమంత్రి గారు భూస్థాపితమైన పార్టీని మళ్ళీ లేపండి ముత్తిరెడ్డి గారు. ఇక్కడ ఆ క్రమంలో ఇంతకుముందు అనేక మీటింగ్లలో కూడా ముత్తిరెడ్డి గారు భుజం ఆనుకొని పనిచేసిండ్రు. తొర్రూరులో ఒక మీటింగ్ పెడితే ఈస్ట్ పార్ట్ అని నేను పలకుర్తిలో ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు తొర్రూరులో మీటింగ్ పెడితే పార్టీకి మిగతా కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది కానాడు సరిపడా డబ్బిస్తూ అక్కడ మళ్ళీ ఇటు పాత వర్ధనపేట పలకుర్తి అటు డోర్నకల్ మైబాద్ నుంచి కూడా తరలిస్తుంది. కానీ నేను కొనుక్కుంటే ఆనాడు అనుకున్న గుర్తున్న కాడికి 50-60 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంటే పార్టీ అంటే పెట్టింది ఎవరికో వ్యక్తికి కాదు, ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర సాధనలో పెట్టినారు. పార్టీని కాపాడుకుంటూనే వచ్చింది. ఆ తృప్తి ముఖ్యమంత్రి గారితో ఢిల్లీలో 4 రోజులు పండి వచ్చిన గడియలు వారితో అనుభవించిన తృప్తి దక్కింది. రాష్ట్రం సాధించుకున్నాం అనే తృప్తి మటుకు దక్కింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ 5 ఏళ్ళ ఉద్యమ నేపథ్యంలో ముత్తిరెడ్డి పనిచేసిందని చెప్పి ఎవరు ఎన్ని చేసినా వారు నాకు ఒక 4 రోజులు మొదలే ఫోన్ చేసి చెప్పింది, ముత్తిరెడ్డి నీకు టికెట్ ఇస్తున్నాము, ఈసారి ఇప్పటికే నువ్వు అనేక సార్లు ఇబ్బంది పడ్డావు, టికెట్ ఇస్తున్నాము, నీ కార్యకర్త చెప్పుకొని ఫోన్ చేసి చెప్పినారు వారికి ధన్యవాదాలు. టికెట్ ఇచ్చినాడు. పీసీ ప్రెసిడెంట్ ఒడగొట్టి గెలిచింది. లాస్ట్లో 5-6 నెలలు డిస్టర్బెన్స్ జరిగింది. ఎప్పుడైతే నన్ను 14లో 18లో తప్పించాలని లేకపోతే 4లో తప్పించిన వాళ్ళు నన్ను తప్పించాలని ప్రయత్నం చేసిన వాళ్ళే అప్పటి నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో చేసేవే ఈ వర్గాలుగా ఇబ్బంది. ముఖ్యమంత్రి గారు కొంతవరకు కంట్రోల్ చేసి కుటుంబ సమస్య తెచ్చి పెట్టి మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో నాకు జరపడం అనేది జరిగింది తప్ప ముఖ్యమంత్రి గారు కావాలని జరపలే. నా సీటు త్యాగం చేసిన, గెలిచే సీటు త్యాగం చేసిన. ఇప్పుడు ఈ ఎంపీ టికెట్ల డిస్కషన్కి వచ్చేసరికి మళ్ళీ వివాదం లేపాలి అని రాజకీయంలో చేయాలని చెప్పి మొన్న బతిపడి కృష్ణాడు అనే పిల్లవాడు ఈ దళిత బంధులో నేను లోగడ 100 మందికి ఇచ్చినా ఎక్కడ 1 రూపాయి కూడా ఎవరు కలెక్షన్ చేయనియలే. ఇప్పుడు వెయ్యబోతున్నాం అని తెలిసి నేను కార్యకర్తలకు అవకాశం ఇద్దాను. 2-3 గ్రామానికి కష్టపడ్డోళ్ళు మొదట పెట్టండి. మళ్ళీ వస్తూనే ఉంటుంది నిరంతర ప్రక్రియ మన ప్రభుత్వంలో. దళిత బంధు అనే క్రమంలో 8 మండలాలను 2 టౌన్లలో ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు, ఇక్కడ మద్దూరులు తప్ప. నేను ఈ రోజు కూడా అందరితో మాట్లాడాను. వసూలు చేయకూడదు, ఎవరైనా ఇస్తే వారికి దళిత బంధులో కూడా పెట్టను, ఎవరైనా తీసుకుంటే వాళ్ళ మీద పార్టీ పరంగా కఠిన చర్య ఉంటుంది అని అతను తక్షణమే ఆ పిల్లవాడిని కూడా చెప్పిన ఎంపీ గారు ఇక సార్కి చెప్పిన అని హైరాన్ ఇక చేయకండి వసూలు చేయకండి అంటే అప్రూవల్ చేసి ఆపి అక్కడి నుంచి జరగలేదు. నేను వెంటనే ఇది ఇంకెక్కడ జరగగలగానని చెప్పి జనగామ జిల్లాలో జనగామ హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్ పెట్టి ఎవరు దళిత బంధువుల రూపాయలు వసూలు చేయకూడదు, చేస్తే కఠినమైన చర్యలు పార్టీ పరంగా ఉంటాయి. ముఖ్యమంత్రి గారు మంచి లక్ష్యంతో దళిత కుటుంబాలను దళిత బిడ్డలను ఎదగాలి, బాగుపడాలి, సెటిల్ కావాలి అని ఆ సమాజం బాగుపడాలని తెచ్చిన ఇది మంచి మహత్తరమైన స్కీమ్ ఇది. కాబట్టి దీనిలో ఎటువంటి స్కామ్ జరగకూడదు అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పిన. ఇక్కడ ఈ పిల్లవాడు నిన్న చెప్తున్న 62 లక్షల రూపాయలు వసూలు చేసినాను, నేను ముత్తిరెడ్డి గారికి ఇచ్చినాను అని చెప్తున్నాను. శుద్ధ అబద్ధము. నేనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పి తెలిసి నేను అక్కడ మండలాధ్యక్షునికి ఫోన్ చేసి తర్వాత క్రమంలో తక్షణం ప్రెస్ మీట్ పెట్టి చెప్పి కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పినాక ఇది అనటం అనేది రాజకీయ కోణంలో అతన్ని నేను గవర్నమెంట్ వస్తే నేను చేద్దాం అనుకున్నాను. బహుశా ముత్తిరెడ్డికి ఇచ్చినని చెప్పు అని చెప్పి ఎవరో ఏమి చేసి పంపుతున్నారు. పార్టీలో మళ్ళీ నేను చెడపాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర చెడు ముద్ర వేయాలని చేసే ప్రయత్నంలో బాగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. కానీ మా ముఖ్యమంత్రి గారికి తెలుసు నా ప్రవర్తన. 2002 నుంచి ఈ 2023 వరకు నా ప్రస్థానము, వారితో 22 ఏళ్ళ అనుబంధం, వారికి తెలుసు నా ప్రవర్తన.
దాదాపు 100 ఎకరాల భూమి ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ ప్రస్థానంలో సిటీ దగ్గర అమ్మి ఈ సాధనకు పెట్టుకుంటూ వచ్చాడు. ఎవరికి రూపాయి ఇయ్యలే సుమా, రాష్ట్ర సాధనలో భాగంగా పెట్టుకుంటూ వచ్చాడు. ఆ తృప్తినిచ్చింది. అది కనుక ఆ ప్రాపర్టీ ఇయ్యాల వేల కడితే 2 నుంచి 3 వేల కోట్లకు ఉంటుంది. ఇది 62 లక్షల రూపాయలు అనేది అతి చాలా చిన్న విషయం. కానీ రుద్దాలి, ఇతని పైన బుర్ర వేయాలి, మైల అంటించాలి. నేను చేసే ప్రయత్నం ఇది పార్టీకి మంచిది కాదు. వారేమన్నా ఇంకా నేను నా సీటే ప్రజాపాలనకి వెళ్ళి తప్పించే ఇంకా నేను ఎందుకు బదనాలు చేయాలని చేస్తున్నానో నేను వారి సంస్కృతి వదిలేస్తున్నాను. నేను అపీల్ చేస్తున్నా మా తమ్ముడు పల్లాను, ఏ మండలంలో ఇటువంటి ఫ్రాడ్ జరగలేదు అని నేను స్వయంగా తెలుసుకున్నా. తను ఇప్పుడు ఇవాళ పార్టీ నాయకుడు, నేను కార్యకర్త. 5 మండలాలలో ఎక్కడ లేని ఫ్రాడ్ మద్దూరులో కొన్ని గ్రామాలలో జరిగింది. దాన్ని వెంటనే తక్షణమే పరిష్కరించాలి. అనవసరంగా ఇది నష్టం జరుగుద్ది. ముఖ్యమైన నష్టం ఎవరు జరుగుతుంది? ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఆ స్కీముకు, ఆ పథకానికి, ఆ సమాజానికి. దళిత పిల్లలంటే మా తాతలు అనేవాళ్ళు, దళిత బిడ్డలు ఆడపిల్ల పిల్లలు రావాళ్ళు అనేవాళ్ళు. దళితులు అంటే ఆడపిల్ల పిల్లలు కాబట్టి వాళ్ళు. ఇంకోటి వాళ్ళ స్థితి ఉన్న కుటుంబానికి ప్రభుత్వం ఈ స్కీమ్ అయితే 10 లక్షల స్కీమ్. ఎక్కడో అప్పుసప్పు చెప్పి 10 లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పి అప్పుసప్పు తెచ్చి పెట్టుంటారు ఆశ. కాబట్టి ఆడబిడ్డలు ఉసురు మంచిది కాదు. ఆడపిల్లల ఉసురు తక్షణమే తీసుకున్న వాళ్ళు అతను మధుబడ కృష్ణారెడ్డి వాళ్ళకి తిరిగి ఇచ్చేసేయాలి. నేను ఇందాక చెప్పిన వాళ్ళ తండ్రి కంటే పెద్ద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.